హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మొత్తం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన సందీప్ రెడ్డి వంగ గురించి భయ్య. నిజానికి సందీప్ రెడ్డి వంగ ఒకరి జీవితం మార్చేశారంటే మీరు వింటారా? అది ఎవరి జీవితము అని చెప్పేసి మీకు అందరికీ ఇప్పటికీ ఒక ఫ్లాష్ అయింది. కాకపోతే నేను చెప్తుంది ఆయన జీవితం కాదు. మీరేమనుకుంటున్నారంటే బాబీ డియోల్ జీవితం మార్చేశారని అనుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు బాబీ డియోల్ కూడా కాదు, మన విజయ్ దేవరకొండ కూడా కాదు, వీళ్ళిద్దరూ కాదు భయ్య. వాళ్ళ లైఫ్ మార్చింది మన ఆయనే, సందీప్ రెడ్డి ఉండగానే. కాకపోతే వీళ్ళకంటే ఎక్కువ ఇంపాక్ట్ పడింది మాత్రం ఆయన లైఫ్ నుంచి ఒక్కరికే, అది కూడా మన ఆర్జీవి గారికి. అదేంట్రా, ఆర్జీవి గారిని సందీప్ రెడ్డి వంగ మార్చేశాడు అని మీ అందరికీ డౌట్ రావచ్చు. మీరు బాగా గమనిస్తే యానిమల్ ముందు యానిమల్ తర్వాత చూసుకున్నట్లయితే మన ఆర్జీవి గారిలో చాలా వరకు మార్పులు వచ్చాయని చెప్పచ్చు. అలాగే ఇప్పుడు ఆర్జీవి గారు ఏదో పెద్దది అంటే సత్య తర్వాత ఇలాంటి గొప్ప సినిమా నేను చేయలేదు, సత్య సినిమా లాంటి చేసింది నేను, ఇన్నాళ్ళు చెత్త సినిమాలు చేస్తున్నాను, ఈ చెత్త సినిమాలన్నీ ఇప్పుడు నేను ఇంకా చేయను, నేను మంచి సినిమాలు చేస్తాను ఇంకా అని చెప్పేసి ఆయన చెప్పడం, అది నిజంగా ఇది అందరికీ శ్రేణుగా అనిపించవచ్చు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, ఇలా మాట్లాడడానికి కారణం ఎవరు అనేదే మన సందీప్ రెడ్డి వంగ ఆయనే. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతి సినిమాని కూడా మన ఆర్జీవి గారు ఆయన ఆయన అంటే ఇప్పటికి కూడా కొన్ని కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి ఆయన ఇన్స్పిరేషన్ ఆర్జీవి గారు. అలాంటిది ఆయన సందీప్ రెడ్డి వంగ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. ఎందుకంటే సినిమా ఇలానే తీయాలి అని ఎవ్వరు రూల్ పెట్టినారో ఆ రూల్ని బ్రేక్ చేసింది ఫస్ట్ వచ్చి ఆర్జీవి గారు, తర్వాత బ్రేక్ చేసింది మన సందీప్ రెడ్డి వంగ గారు భయ్య. ఈ ఇద్దరి నిజంగా వీళ్ళిద్దరికి చాలా చాలా దమ్ముందని చెప్పచ్చు. అసలు ఎక్కడ కూడా వీళ్ళిద్దరు తగ్గే ప్రసక్తి లేదని చెప్పచ్చు. కాకపోతే యానిమల్ సినిమా తర్వాత ఆయన పెట్టిన ఫ్రేమ్లకి, ఆయన పెట్టిన ఎఫెక్ట్కి, అంటే సందీప్ రెడ్డి వంగ గారు పెట్టిన ఎఫెక్ట్కి చూసి స్టన్ అయిపోయి మన ఆర్జీవి గారు నేను ఎందుకు చేయకూడదు, నన్ను చూసి ఇన్స్పిరేషన్ అయినప్పుడు ఈ రేంజ్లో చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు అనే దీంట్లో నుంచి బయటకు వచ్చారు భయ్య, రియాలిటీలోకి వచ్చారు. అలాగే సందీప్ రెడ్డి వంగ గారు ఏం చెప్పి ఏం మాయ చేశారో తెలియదు కానీ ఆర్జీవి గారిని మొత్తం ఆర్జీవి గారు మారడానికి కారణమే ఈ సందీప్ రెడ్డి వంగ గారే నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్లు తెలియజేయండి. అలాగే ఇంకోటి వచ్చేసి, నేను చెప్పాను కదా ఇప్పుడు ఆర్జీవి గారు పెద్ద సినిమా చేస్తున్నారు అని చెప్పేసి, ఆ సినిమా ఎలా ఉండబోతుంది అని మన ఊహలకే వదిలేస్తే మాత్రం అసలు ఇప్పటి వరకు మనం అంటే ఇంతవరకు మనం అలాంటి జోనర్ని టచ్ చేసినాడు, అంటే టాలీవుడ్ మొత్తం టచ్ చేసిండ్రో అలాంటి జోనర్ని మన ఆర్జీవి గారు అయితే చేయబోతున్నారు భయ్య. అది ఎలా ఉండబోతుంది అని చెప్పేసి చాలామందికి అయితే ఒక భయం కూడా పుట్టింది. ఎందుకంటే ఆర్జీవి గారు నేను మళ్ళీ మొదలు పెడుతున్నాను అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చి మరి మొదలుపెట్టాడు. ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఏ సినిమాకి అంటే అప్పుడెప్పుడో మనం చిన్నప్పుడు చేశాడు ఆయన, ఇప్పుడు మళ్ళీ చేస్తామని అంటే అది చాలా గ్రేట్ అని చెప్పచ్చు. అది కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఈసారి ఖచ్చితంగా వస్తున్నాం, హిట్ కొడుతున్నాం, ఆ రేంజ్ సినిమాని మీ అందరికీ తీసుకొస్తున్నాం అని చెప్పేసి నిజంగా సందీప్ రెడ్డి వంగ గారు మీకు హ్యాట్స్ ఆఫ్.